ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. దేవుని చేత ప్రత్యేకించబడినప్పుడు, వేరైనప్పుడు ఆయన స్వరం మీరు వినటానికి ప్రారంభిస్తారు. ఇంకా మనం వేరైనప్పుడు, సపరేట్ చేసినప్పుడు, దేవుని బిడ్డలారా, మనము మరి దేవుని కుమారునందు విశ్వాసం ఉంచుతాం, విడుదల పొందుతాం, ఆశ్రయించబడతాం. పుట్టుకుండ గుడ్డివాడిని యేసుప్రభు బాగు చేసినప్పుడు ఆయన వేరైపోవాల్సి వచ్చింది, సమాజం వేరైపోవాల్సి వచ్చింది. ప్రభు అడుగుతున్నాను, దేవుని కుమారునందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడుగుతున్నాడు. అవును ప్రభు, నేను విశ్వాసం ఉంచుతున్నాను అంటున్నాడు. అంటే మరలా దేవుడు మనతో పలకరించడానికి, మనము మరలా దేవునితో సహవాసం చేయడానికి, తోడుపడటానికి కోసమే దేవుడు మనల్ని వేరు చేస్తున్నాడనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఈ రోజు దేవుని ఆత్మ మీ అందరితో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు నుండి వేరైపోవటానికి ప్రయత్నం చేయండి. విగ్రహానికి వేరుగా ఉండండి రాయబడి ఉంది. మూర్ఖులైన ఈ తరవారికి వేరుగా ఉండమని అపోస్తల కార్యంలో అడ్వైస్ ఇవ్వబడ్డాయి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 40వ వచనంలో మనం చూస్తున్నాం. సో వేరైపోతున్నా, సెపరేట్ అవుతున్నా, మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టండి. ప్రభు ఈ మాట దీవించును గాక.